ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో నక్షత్రం ఆధారంగా ఒక జాతకుడి యొక్క మనస్తత్వం కావచ్చు, అతనికి ఎటువంటి యోగాలు ఉన్నాయి, ఎందులో రాణిస్తాడు, ఎటువంటి మనస్తత్వం ఉంటుంది, అతని బలం ఏంటి, బలహీనతలు ఏంటి, ఇలాంటివి ఎలా తెలుసుకోవచ్చు అనేది తెలియజేస్తాను. అయితే సాధారణంగా చాలామందికి పరిచయం ఉన్నటువంటి టాపిక్ నక్షత్రాలు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో కావచ్చు, ముఖ్యంగా టీవీ ఛానల్స్లో కావచ్చు, నక్షత్రము, రాశి ఇవి రెండింటి గురించి ఎక్కువగా చెప్పడం జరుగుతూ ఉంది. లగ్నం కంటే కూడా అసలు లగ్నం ప్రస్తావన అనేది ఉండనే ఉండదు. లగ్నం చాలా ముఖ్యము. అయితే ఫలితాలని నిర్దేశించేటప్పుడు ఎంత సూక్ష్మమైన వాటికి వెళ్తామో ఫలితం అనేది అంత క్లియర్గా మనకి తెలుస్తుంది. ఉదాహరణకి రాశి కంటే సూక్ష్మం నక్షత్రము, నక్షత్రం కంటే సూక్ష్మం లగ్నం. ఈ నేపథ్యంలో రాశి గురించి చాలామందికి అవగాహన ఉంది, వాళ్ళ జన్మరాశి ఏంటి, అలాగే నక్షత్రం గురించి కూడా. పరాశర హోరశాస్త్రంలో కూడా నక్షత్రాల గురించినటువంటి ప్రస్తావన ఉంది. నక్షత్రం యొక్క లక్షణాలు ఉన్నాయి, అలాగే ఒక్కొక్క నక్షత్రానికి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి, వాళ్ళ ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది. అయితే కేవలం నక్షత్రం ఆధారం చేసుకుని ఈ నక్షత్రం వాళ్ళు ధనయోగం కలిగి ఉంటారు, చాలా ధనవంతులు అవుతారు అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గమనించవలసిన ఫలానా నక్షత్రం వారికి ధనయోగం ఉంటుంది, జీవితంలో చాలా భాగాలు అనుభవిస్తారు, అధికారం అనుభవిస్తారు అని ఒక సూత్రం ఉంది. కానీ ఆ నక్షత్రంలో అందరూ కూడా అటువంటి స్థితిలో ఉండరు. ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కోలా ఉంటుంది. అంటే మన నక్షత్ర ప్రభావం లేదా అనేది క్వశ్చన్. ఎందుకంటే కేవలం నక్షత్రం మీద ఆగిపోకుండా ఇంకా లోపలికి వెళ్ళి జైమినీ సిస్టంలో ఇలా చాలా కోణాల్లో పరిశీలన చేయాలి. అంత మాత్రం చేత నక్షత్రానికి ప్రభావం చెప్పారు కదా, అది కరెక్ట్ కాదా అని అనుకోకూడదు. నక్షత్రం అంటే ఏంటి? ఒక జాతకుడు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అతని జన్మరాశి అది, అలాగే ఏ నక్షత్రంలో ఉన్నాడో అతని జన్మ నక్షత్రం, అలాగే అతని లగ్నం ఏ నక్షత్రంలో ఉందో కూడా చాలా చాలా ముఖ్యం. దాని నుంచి కూడా ఫలితాన్ని చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి కుజుడి నక్షత్రంలో లగ్నం ఉన్నప్పుడు కొంత కోప స్వభావిగా ఉంటారు, కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా లగ్నం కొంత కోప స్వభావిగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ నక్షత్ర ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎందుకు మనకి రిజల్ట్స్ టాలీ అవ్వట్లేదు అనేది చూసినప్పుడు, చంద్రుడు మనకారకుడు. అటువంటి చంద్రుడు ఒక నక్షత్రం మీద ఉన్నప్పుడు జన్మించినప్పుడు మనస్తత్వము ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే లగ్నం ఏ రాశిలో ఉంది, లగ్నంలో ఎవరున్నారు, చంద్రుడితో కలిసి ఎవరున్నారు, వీటిని బట్టి ఫలితాలు అనేవి కొంత మారుతూ ఉంటాయి. అవి ఎక్కువగా ప్రధానంగా నిర్దేశిస్తూ ఉంటాయి. ఉదాహరణకి లగ్నంలో కుజుడు ఉన్నాడు, లగ్నంలో గురువు ఉన్నాడు, దాన్ని బట్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కుజుడు లక్షణాలు కానీ గురువు లక్షణాలు కానీ ఉంటాయి. మరి అయితే నక్షత్రాలు ఎందుకు స్టడీ చేయాలండి, అసలు దానికి ఇంపార్టెన్స్ లేదా అంటే ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి నక్షత్రాల ప్రభావం? చంద్రుడు ఒక నక్షత్రంలో ఉంటే జన్మించినప్పుడు అతని జన్మ నక్షత్రము, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మనస్తత్వం అనేది వస్తుంది. అయితే ఉదాహరణకి కొన్ని నక్షత్రాలకు కొన్ని స్పెసిఫిక్, కొన్ని యూనిక్ క్వాలిటీస్ ఉంటాయి, విలక్షణమైనటువంటి కొన్ని గుణాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రము లీడర్షిప్ క్వాలిటీస్ని సూచిస్తుంది, ఒక్కొక్క నక్షత్రం ధైర్య సాహసాలను సూచిస్తుంది, ఒక్కొక్క నక్షత్రం మంచి జాయ్ఫుల్గా, ప్లేఫుల్గా ఉండేటువంటి నేచర్ని, స్వభావాన్ని సూచిస్తుంది. ఇటువంటిప్పుడు ఎందుకు ఆ స్వభావం లేదు, లేదా ఎందుకు అటువంటి యోగాలు లేవు అన్నప్పుడు, ఉదాహరణకి ఒక ధనయోగానికి సంబంధించినటువంటి కాంబినేషన్ కావచ్చు, ధనయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం కావచ్చు, ధనయోగాన్ని ఇచ్చేటువంటి నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే అప్పుడు బాగా యాక్టివేట్ అవుతుంది. ఆ నక్షత్ర ప్రభావం వలన ధనయోగం అనేది యాక్టివేట్ అవుతుంది. కేవలం చంద్రుడి స్థితి నుంచి మాత్రం అన్ని రిజల్ట్స్ని చూడకూడదు. ఉదాహరణకి చంద్రుడు ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు, ధనిష్ట నక్షత్ర జాతకులు చాలా ధనవంతులు అవుతారు, ధనం వారి కాళ్ళ దగ్గరికి వస్తుంది అంటే కేవలం చంద్రుడు ధనిష్ట నక్షత్రంలో ఉన్నప్పుడు పుట్టడం వల్ల ఈ క్వాలిటీస్ అన్నీ రావు. ధనిష్ట నక్షత్రంలో పుట్టినప్పుడు ఆ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు, అలాగే ఇంకొక యోగకారక గ్రహము, ధనయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం కూడా ఆ నక్షత్రంలో ఉంటాయి, తప్పకుండా ఆ యోగం అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే చంద్రుడు కాకుండా వేరే గ్రహాలు కూడా ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అనేది గమనించడం చాలా చాలా ముఖ్యము. అలా గమనించినప్పుడు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి లక్షణాలు ఆ గ్రహానికి, ఆ గ్రహ ఆధిపత్యానికి కొంత ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఎలాగనేది నేను నక్షత్రాలు చెప్పేటప్పుడు కొంతవరకు సూచనిస్తాను. అయితే నిడివి ఎక్కువ కాకుండా ఈ వీడియోలో అన్ని నక్షత్రాల గురించి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నక్షత్రాలని అశ్విని, భరణి, కృత్తిక అలా కాకుండా గ్రహాల వారీగా రవి నక్షత్రాలు,
తర్వాత చంద్రుడి నక్షత్రాలు, ఇలా కనుక చెప్తూ వెళ్ళినట్టయితే కొంతవరకు నక్షత్రాలను అర్థం చేసుకోవడం కొంత ఈజీ అవుతుందనే ఉద్దేశంతో గ్రహాల గ్రూప్ వైజ్ నక్షత్రాల యొక్క వివరణ ఇస్తాము. ప్రతి గ్రహానికి 3 నక్షత్రాల ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆ గ్రహాల గ్రూప్కి సంబంధించిన నక్షత్రాలు సీక్వెన్స్లో నేను ఈ నక్షత్రాల యొక్క లక్షణాలు, యోగాలు, ఈ వివరణ అనేది ఇస్తాను. ప్రతి నక్షత్రానికి కూడా ఒక అధిదైవం ఉంటుంది. ఆ అధిదైవం ఎందుకు ఉంది అనే దాన్ని బట్టి కూడా ఆ నక్షత్రం యొక్క స్వభావం అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ నక్షత్రం ఇచ్చేటువంటి రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. మొట్టమొదట రవి యొక్క నక్షత్రము. రవి నక్షత్రాలు 3: కృత్తిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ. ఈ 3 కూడా రవి యొక్క నక్షత్రాలు. కృత్తిక నక్షత్రానికి అధిదైవం అగ్ని. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా అధిదేవత. ఇది అగ్ని నక్షత్రం. అందుకే కార్తీక మాసంలో అగ్ని ఆరాధన అనేది చేస్తాము, దీపాలను వెలిగించి. కృత్తిక అగ్ని నక్షత్రం. వారి స్వభావం కూడా తీవ్రంగా ఉంటుంది. అలాగే ఇది రవి యొక్క నక్షత్రం. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. చాలా ఎమోషనల్గా ఉంటారు. ఎందుకంటే ఈ నక్షత్రము కృత్తిక మేషంలో ఉంటుంది, వృషభంలో కూడా ఉంటుంది. మేషం అంటేనే కాలపురుష చక్రంలో ఫస్ట్ హౌస్. ఈ ఎమోషనల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. త్వరగా వారు ఎమోషన్స్లోకి వెళ్ళిపోయి ఒక్కోసారి ఎమోషన్లో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది వారికి ఒక నెగిటివ్ పాయింట్గా గమనించుకుని దాని మీద ఎప్పుడు సాధన చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఎప్పుడైతే ఉన్నాయని చెప్పానో, రాజయోగం కానీ అద్భుతమైనటువంటి కొన్ని యోగాలు కానీ ఈ కృత్తిక నక్షత్రంలో కనుక ఏర్పడినట్టయితే, అలా ఏర్పడి రవి కూడా బలంగా ఉన్నట్టయితే తప్పకుండా వారు ఒక సంస్థకి యజమాని కావచ్చు, ఒక గ్రూప్కి లీడర్గా కావచ్చు, ఒక రాష్ట్రానికి అధినేతగా కావచ్చు. ఇలాంటివి కూడా యోగాలు యాక్టివేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా నక్షత్రాలని అర్థం చేసుకోవాలి. నక్షత్రాలు అనేవి కేవలం చంద్రుడి స్థితి నుంచి మనం రిజల్ట్స్ చెప్పకూడదు. ఒక నక్షత్రంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం యొక్క నైసర్గిక స్వభావము, అలాగే ఆధిపత్యం ఏంటి, ఆ గ్రహం యొక్క ఆధిపత్యం, ఏ గ్రహానికి ఆధిపత్యం తీసుకున్న, ఏ స్థానానికి ఆధిపత్యం తీసుకున్న గ్రహం ఆ నక్షత్రంలో ఉంది. ఈ కోణాల్లో కూడా మనం చూడాలి. ఉదాహరణకి గురువు కృత్తిక నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే వీరికి కొంతవరకు ఈ జ్ఞానము, దానివల్ల కొంతవరకు వీరికి ఒక ఆధిపత్యంని కలిగించేటువంటి యోగము. గురువు కనుక రాజయోగంలో ఉన్నట్టయితే వీరి జ్ఞానం ద్వారా వీరు చాలామందికి ఒక నాయకుడిగా ఉండడము, లీడ్ చేయడము, ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఏ గ్రహం అనేది అందులో ఉంది అనేది చాలా చాలా ముఖ్యం. అప్పుడు ఈ క్వాలిటీస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. కేవలం చంద్రుడి స్థితి చూసి మనం మొత్తం అన్నీ కూడా ఉంటాయని అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే అలా మీకు తెలియదు కూడా. ఎంతమందికి కృత్తిక నక్షత్ర జాతకులు అందరూ ఒకలా ఉండడానికి కూడా నేను చూసామా? ఒక్కొక్కరు ఒక వృత్తిలో ఉంటారు, ఒక్కో రంగంలో ఉంటారు, ఒక్కొక్కరి జీవన శైలి ఒకలా ఉంటుంది. కాబట్టి కేవలం చంద్రుడి స్థితి నుంచి చూడొద్దు. ఈ అన్ని క్వాలిటీస్ని ఇస్తుంది. చంద్రుడి స్థితిని మనస్తత్వం విశ్లేషణ చేయడానికి మాత్రం ఉపయోగించాలి. ఈ విధంగా అగ్ని నక్షత్రమైనటువంటి కృత్తిక నక్షత్రము విజయాలను అందించడానికి, ఒక లీడర్గా మంచి సక్సెస్ని ఇవ్వడానికి చాలా బాగా సహాయపడేటువంటి నక్షత్రము. ఇక సూర్యుడి తర్వాత నక్షత్రము ఉత్తర ఫల్గుని నక్షత్రం. దీనికి అధిదేవత అర్యమ దేవత. అంటే కాంట్రాక్ట్స్కి, గ్రూప్స్, సంఘాలు ఉంటాయి కదా, లేకపోతే 10 మంది యొక్క కూడలి, ఒక కూటమి, ఇలాంటి వాటిని సూచించేటువంటి దైవం. ఈ నక్షత్రం వాటిని సూచిస్తుంది. అలాగే కాంట్రాక్ట్స్, మ్యారేజ్ కూడా ఒక కాంట్రాక్టే. కాబట్టి ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అని సాధారణంగా చెప్తూ ఉంటారు. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత ధనవంతులు అవుతారు. ఇది కూడా చెప్పడం జరిగింది. ఉత్తర ఫల్గుని నక్షత్రానికి చాలా రూల్స్ని పాటించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే ఇది సింహరాశిలో ఉంటుంది. తర్వాత బుధుడు అంటే కన్యలో కూడా ఉంటుంది. సింహరాశిలో ఉన్నప్పుడు ఒక పాదం ఈ నక్షత్ర పాదం అందులో కనుక జన్మించినట్టయితే రూల్స్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే సింహరాశి అనేది రవి యొక్క రాశి. ఇక ఇందాక చెప్పినట్టుగా మ్యారేజ్ అయిన తర్వాత ధనవంతులు అవుతారు. అదే అన్కన్వెన్షనల్ మ్యారేజ్ కనుక చేసుకున్నట్టయితే,
ప్రాబ్లమేటిక్ మ్యారేజ్ అవుతుంది. సవ్యమైనటువంటి మ్యారేజ్ చేసుకున్నట్టయితే ప్రాబ్లమ్స్ ఉండవు. ఇందాక నేను మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయన్నాను కదా, అది అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అయినప్పుడు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ధనవంతులు అవుతారు. మరి అందరూ అయ్యారా? చెక్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరివి తీసుకోండి. ఉత్తర ఫల్గుని నక్షత్రం అందరూ అయ్యారా? అవ్వరు. ఎప్పుడు అవుతారు అంటే ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్ కనుక ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉండి అది కనుక లగ్నం నుంచి 7th హౌస్ అయినట్టయితే అప్పుడు తప్పకుండా వారు మ్యారేజ్ తర్వాత ధనవంతులు అవుతారు. ఈ విధంగా కేవలం నక్షత్ర స్థితి నుంచి అన్ని రిజల్ట్స్ని తీసుకోకండి. నక్షత్రం అనేది అందులో ఏ గ్రహం ఉన్నా దాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ గ్రహం యొక్క నైసర్గిక లక్షణాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ గ్రహం యొక్క ఆధిపత్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంత పవర్ఫుల్ నక్షత్రం అనేది. కాబట్టి కేవలం చంద్రుడి స్థితికి పరిమితం చేయకండి నక్షత్ర ప్రభావాలని. కేవలం చంద్రుడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉన్నప్పుడు జన్మించినంత మాత్రాన వారు అందరూ మ్యారేజ్ అయిన తర్వాత ధనవంతులు కారు. వారు వేరే నక్షత్రంలో జన్మించి ఉండొచ్చు, కానీ జన్మించినప్పుడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్ ఉత్తర ఫల్గునిలో ఉండి అది 7th హౌస్ కనుక అయినట్టయితే తప్పకుండా మ్యారేజ్ తర్వాత ధనవంతులు అవుతారు. ఈ విధమైనటువంటి ఫలితాల్ని చూడాలి. ఇక తర్వాత నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. దీనికి విశ్వే దేవతలు అధిదేవతలు. ఇది శుభకార్యాలకు సంబంధించినటువంటి నక్షత్రము. శుభకార్యాలను చేయడానికి చాలా అనువైనటువంటి నక్షత్రము. మనుషులు కూడా చాలా మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. చంద్రుడు అందులో కనుక ఉన్నట్టయితే, ఆ నక్షత్రంలో జన్మించినట్టయితే మంచి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. మంచి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు. అయితే వీళ్ళు చాలా లక్కీగా ఉంటారు సాధారణంగా. మారల్ వాల్యూస్ బాగుంటాయి. ఈ రెండు విషయాన్ని అర్థం చేసుకోవాలి. మారల్ వాల్యూస్ అనేది మనసుకు సంబంధించింది. కాబట్టి చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నప్పుడు జన్మించినప్పుడు మారల్ వాల్యూస్ అనేవి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు స్థిరంగా ఉంటాయి నైతిక విలువలు. అయితే లక్కీ అన్నాము. ఈ లక్కీ లైఫ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే ఈ నక్షత్రం కనుక ధనయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలున్న పంచమాధిపతి, భాగ్యాధిపతి ఈ నక్షత్రం కనుక ఉన్నట్టయితే చాలా అదృష్టవంతులుగా ఉంటారు ఈ జాతకులు. ఈ విధంగా మనం విశ్లేషణ చేయాలి. అన్నిటికీ చంద్రుడి స్థితిని బట్టి మొత్తం అన్నీ చెప్పేయకూడదు. చంద్రుడి స్థితిని కేవలం మనస్తత్వానికి మాత్రమే మనం అనాలిసిస్కి వాడాలి. అయితే వీరు చాలా ఓర్పు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. సంయమనాన్ని పాటిస్తారు. ఏదైనా సమస్య వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఒక్కొక్కసారి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వలన కూడా వీరు సమస్యల్ని కొని తెచ్చుకుంటారు. దుందుడుకు స్వభావం వలన కూడా సమస్యల్ని కొని తెచ్చుకుంటారు. కుజుడు వంటి ప్లానెట్ ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటే ఈ దూకుడు నేచర్, దుందుడుకు నేచర్ వల్ల కొన్ని స్వభావాలు తెచ్చుకుంటూ ఉంటారు. అది కూడా లగ్నమై అందులో కుజుడు ఉన్న ఇలాంటివి కనుక అయినట్టయితే ఈ విధంగా లగ్నము ఉదాహరణకు ఉత్తరాషాఢ అనేది ధనస్సు మకరాల్లో ఉంటుంది. మకర లగ్నమైన అందులో కుజుడుండి ఉత్తరాషాఢ నక్షత్రంలో అనుకున్నట్టయితే కొంత దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల సమస్యను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా అనాలిసిస్ అనేది చేయాలి. కేవలం చంద్రుడి స్థితిని బట్టి అన్ని రిజల్ట్స్ చెప్పకూడదు. తర్వాత చంద్రుడి నక్షత్రము రోహిణి. ఇది వృషభ రాశిలో ఉంటుంది. పూర్ణ నక్షత్రము. చాలా ఎమోషనల్ వ్యక్తులుగా ఉంటారు. కళలంటే ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. కళాప్రియులుగా ఉంటారు. స్వయంగా కళాకారులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయినా కళల్ని ఆస్వాదించగలిగేటువంటి ఒక మంచి హృదయం ఉంటుంది ఈ రోహిణి నక్షత్ర జాతకులకి. అందరూ ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. భోగభాగ్యాలు కలిగి ఉంటారు. కళల పట్ల మంచి అభిరుచి కలిగి ఉంటారు. ఇప్పుడు చూడండి, భోగభాగ్యాలు కలిగి ఉండడము అనేది ఎలా అర్థం చేసుకోవాలి? వీరికి సాధారణంగా జీవితంలో సుఖంగా ఉండాలి అనేటువంటి తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. అయితే ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్స్ కనుక రోహిణి నక్షత్రంలో ఉన్నట్టయితే వారికి ధనయోగాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఈ రోహిణి నక్షత్రానికి అధిదైవం బ్రహ్మ. కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి క్రియేటివ్ ఫీల్డ్స్ అంటే వీళ్ళకి ఎక్కువ ఇష్టం. బ్రహ్మ ఎప్పుడైతే అధిదేవత అవుతాడో క్రియేటివ్ ఫీల్డ్స్, మూవీస్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఏదైనా సరే ఆర్ట్ ఫామ్ ఒకటి క్రియేట్ చేయడం, వీటిలో మంచి అభిరుచి అనేది ఉంటుంది. ధనయోగాలు కనుక ఇందులో ఏర్పడినట్టయితే నక్షత్రంలో చాలా చక్కటి ధనయోగాలను అనుభవిస్తారు. చాలా లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేస్తారు. ఆ తర్వాత నక్షత్రము హస్త నక్షత్రం. దీనికి రవి అధిదేవత. హస్తకళలు, చేతి నైపుణ్యము వీటిని సూచిస్తుంది హస్త నక్షత్రం. ఏదో ఒక టాలెంట్ ఉంటుంది వీరికి స్వయంగా. అది పెయింటింగ్ కావచ్చు, లేకపోతే హస్తకళలు కావచ్చు, ఏదో ఒకటి అందమైన దాన్ని తయారు చేయడము, చిత్రించడము, ఇటువంటి కొన్ని కళలు వారికి ఉంటాయి స్వభావరీత్యా. ఇక పంచమాధిపతి హస్త నక్షత్రంలో ఉన్న శుక్రుడు, బుధుడు ఇటువంటి గ్రహాలు హస్త నక్షత్రంలో ఉన్న వారు తమ టాలెంట్ ద్వారా, తమకున్నటువంటి కొంత నైపుణ్యం ద్వారా,
పుట్టుకతో వచ్చినటువంటి నైపుణ్యం ద్వారా సమాజంలో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఎందుకంటే రవి అధిదేవత కాబట్టి ఒక లీడర్షిప్ క్వాలిటీసు, తన నైపుణ్యం ద్వారా, తన యొక్క స్కిల్ ద్వారా తిరుగులేని ఆధిపత్యాన్ని కలిగి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులు. ఈ విధంగా మనం ఈ కంపారిజన్, ఈ అనాలిసిస్ అనేది చెయ్యాలి. అలాగే రవి ఎప్పుడైతే అధిదేవత అవుతారో వీరికి ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉంటాయి. అంటే కంపెనీలో తన కింద ఉన్న వాళ్ళని మేనేజ్ చేయడము, అందరితో కలుపుకుంటూ వెళ్ళి తన పని తాను సాధించుకోవడము, ఇటువంటి నైపుణ్యం అనేది వారికి ఉంటుంది. కంపెనీలో పనిచేసేటువంటి మేనేజర్స్, ఇంకా పైకి ఎదిగేటువంటి వ్యక్తులకి ఈ నక్షత్రం చాలా బాగా సహాయపడుతుంది. ఆ తర్వాత నక్షత్రము శ్రవణ నక్షత్రం. ఇది మకర రాశిలో ఉంటుంది. దీనికి అధిదైవం శ్రీ మహావిష్ణువు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే అధిదైవం అయ్యారో వీరికి చాలా తెలివితేటలు ఉంటాయి, మంచి ఆలోచనలు, మంచి భావనలు ఉంటాయి, మంచి విషయాల పట్ల ఎప్పుడు ఆసక్తిగా ఉంటారు, మంచి విషయాలను వినడంలో ఎక్కువగా శ్రద్ధని చూపిస్తారు, చాలా ఎమోషనల్ వ్యక్తులుగా ఉంటారు, భోగభాగ్యాలను అనుభవించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. సంపదలు ఎప్పుడు వీరిని ఎప్పుడు వరిస్తాయి. కేవలం చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండి పుట్టడం వలన సంపదలు వరించవు. యోగాన్ని, ధనయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్స్ కనుక శ్రవణ నక్షత్రం అయ్యి, అది కూడా ధనయోగానికి సంబంధించిన స్థానం కనుక అయినట్టయితే లగ్నాన్ని ఇచ్చి తప్పకుండా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తుంది ఈ శ్రవణ నక్షత్రం. తర్వాత గురువు యొక్క నక్షత్రంలో, గురువు యొక్క ఫస్ట్ నక్షత్రం చూసినట్టయితే పునర్వసు నక్షత్రం. దీనికి అధిదైవము. ప్రేమను పెంచేటువంటి వ్యక్తులుగా ఉంటారు, అందరినీ ప్రేమతో స్వీకరించి అందరితో ప్రేమగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. సాధారణంగా పునర్వసులో జన్మించినటువంటి వ్యక్తులు మంచి సాత్విక స్వభావం, సాధు స్వభావం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. మాట తీరు చాలా పొందికగా ఉంటుంది, మృదు భాషలై ఉంటారు. ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు ఈ పునర్వసులో జన్మించినటువంటి వ్యక్తులు. అయితే వీరికి సంతానం వల్ల కొంత సమస్యలు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? సంతానానికి సంబంధించినటువంటి కాంబినేషన్స్ పునర్వసు నక్షత్రంలో ఉండి అది పంచమం కానీ భాగ్యం కానీ అయినట్టయితే తప్పకుండా అటువంటి సమస్యలు ఉంటాయి. లేకపోతే చాలా మటుకు చాలా మంచి ప్రవర్తన కలిగి అందరితో మంచి అనిపించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆ తర్వాత విశాఖ నక్షత్రము. దీనికి ఇంద్ర, అగ్ని ఇద్దరు కూడా అధిదేవతలు. ఇంద్రుడు అంటేనే రూల్ చేసేటువంటి దైవము. ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉండాలి, 10 మందిని నేను శాసించాలి అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు. అయితే రాజయోగానికి సంబంధించిన కాంబినేషన్స్ ఈ నక్షత్రంలో కనుక ఏర్పడినట్టయితే తప్పకుండా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అనుభవిస్తారు, పవర్ అండ్ అథారిటీ అనుభవిస్తారు. అది పాలిటిక్స్ కావచ్చు, కంపెనీలో మంచి స్థాయిలో ఉండడం కావచ్చు, గవర్నమెంట్లో మంచి సివిల్ సర్వెంట్స్గా చేయడం కావచ్చు, ఇలా ఏదైనా కానీ అనుభవించడానికి వీలుంటుంది విశాఖ నక్షత్రంలో కనుక గ్రహాలు ఉన్నట్టయితే. శత్రువుల మీద ఎప్పుడు వెళ్తే జయం అనేది ఉంటుంది. శత్రువుల మీద వీడిదే పై చేయి ఉంటుంది. 6th లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే తప్పకుండా వీడిది ఎప్పుడు కూడా విజయంగా ఉంటుంది. పోటీల్లో కావచ్చు, తన ప్రత్యర్థుల మీద కావచ్చు. అలాగే ఇంకొక నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఇది కుంభరాశిలో వస్తుంది. మీనంలో కూడా ఒక పాదం ఉంటుంది. అజేయకపాదుడు దీనికి అధిదేవత. అజేయకపాదుడు అంటే రుద్ర రూపం. సతీదేవి యొక్క సహగమనమైనప్పుడు రుద్రుడు ఎప్పుడైతే చెలించిపోయి తాండవం చేసి ఎమోషనల్ అవుతారో అటువంటి రూపాన్ని తెలియజేస్తుంది అజేయకపాదము. అది పూర్వభద్రకి అధిదైవం. అందుకే పూర్వభద్ర జాతకులు ఎప్పుడు కూడా మనస్తత్వాన్ని తీసుకున్నట్టయితే ఎప్పుడు కూడా స్థిమితంగా ఉండకుండా ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ కొత్త విషయాలు నేర్చుకోవాలి అనేటువంటి తాపత్రయంతో ఉంటారు. ఎప్పుడు కూడా రిలాక్స్డ్గా ఉందాము, ఏ పని చేయకుండా హ్యాపీ కూర్చుందాం, ఈరోజు ఆఫీస్ నుంచి కూర్చేసాము ఇంకా టీవీ చూస్తూ కూర్చుందాం, ఇటువంటి మనస్తత్వం ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుందాము అని ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉండడము, ఈ విధమైనటువంటి అలజడి అనేది ఎప్పుడు ఉంటుంది. అది కూడా మంచి కోసం ఉంటుంది. ఉదాహరణకి 7th లార్డ్ కనుక పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నట్టయితే జీవితంలో కూడా ఇప్పుడు అంటే వైవాహిక జీవితంలో ఇప్పుడు డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏ లార్డ్ అయితే పూర్వభద్ర నక్షత్రంలో ఉంటారో దానికి సంబంధించినటువంటి అలజడి అనేది ఉంటుంది. సంతానానికి సంబంధించిన ప్లానెట్ 5th లార్డ్ కనుక పూర్వభద్రలో ఉన్నట్టయితే తప్పకుండా వారికి సంతానం గురించి ఒక డిస్టర్బెన్స్, అలజడి, వారి ప్రోగ్రెస్, వారికి అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా చింత, ఇలాంటివన్నీ అన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాతి గ్రహము బుధుడు యొక్క నక్షత్రాలు చూసినట్టయితే ఆశ్లేష. దీనికి సర్పదేవతలు అధిదేవతలు. ఇది నాగ సంబంధమైనటువంటి నక్షత్రం. లక్ష్మణస్వామి కూడా ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. ఆయన ఆదిశేషుడు అంశ.
ఆదిశేషుడు అంశ అయినటువంటి లక్ష్మీ నక్షత్రం ఆశ్లేష. చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు. విషయాన్ని ఇట్టే పసిగట్టగలరు. ఏదైనా సమస్య వచ్చినా, ఏదన్నా ఒక ప్రమాదం వస్తుందన్న వెంటనే స్పందించి దాన్ని ఎదుర్కోవడానికి వెంటనే వీరు సమాయత్తం అవుతారు. ఇటువంటి చాలా షార్ప్ మైండ్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా న్యాయాన్ని, ధర్మాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉంటారు. తను అనుకున్న ధర్మం కోసం జీవితాంతం కట్టుబడేటువంటి లక్షణం ఉంటుంది. లక్ష్మణస్వామి ఎలా అయితే శ్రీరామచంద్రుడికి శరణాగతి చేసి ఆయన కింద జీవితాన్ని అంకితం చేశాడో అటువంటి ఒక డెడికేషన్ ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకి. అంతే తప్ప ఆశ్లేష నక్షత్రంలో పెళ్లి చేసుకుంటే ఎవరికో ఏదో గండము ఇవన్నీ కూడా నమ్మద్దు. కేవలం చంద్రుడు ఆ నక్షత్రం ఉన్నప్పుడు పుట్టడం వలన ఇన్ని అనర్థాలు జరగవు. అయితే మనస్తత్వం మాత్రం ఇలా ఉంటుంది. అయితే నాగులు అంటేనే పాతాళ లోకంలో ఉంటారు. గుప్త నిధులకి ప్రతీక. గుప్త నిధులకి నాగబంధం వేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. కాబట్టి వీరికి అటువంటి యోగాలు కనుక ఉన్నట్టయితే, ఆశ్లేషలో ఏర్పడినట్టయితే తప్పకుండా వారికి గుప్త నిధుల ద్వారా ధనయోగం అనేది ఉంటుంది, ధన లాభం అనేది ఉంటుంది. సడన్గా ధనవంతులు అవడము ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. దీనికి అధిదేవత ఇంద్రుడు. ఇక్కడ కూడా ఇంద్రుడు ఎప్పుడైతే అధిదేవత వేరో పవర్ అనేది వీరికి ఇప్పుడు ఇష్టంగా ఉంటుంది. ఆ పవర్ కోసం వీరి జీవితంలో ఎంతో కష్టపడతారు. అటువంటి యోగాలు కూడా సహకరిస్తే ఆ యోగాల నక్షత్రం ఉంటే తప్పకుండా మంచి పవర్ను అనుభవిస్తారు. పొలిటికల్గా కావచ్చు, జాబ్ వైజ్ కావచ్చు, బిజినెస్లో కావచ్చు శాసించే స్థితిలో ఉంటారు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు. వీరు చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని కోరుకునే వ్యక్తులుగా ఉంటారు. జ్యేష్ఠ అంటేనే పెద్ద, అంటే టాప్ క్వాలిటీ. ఒక బ్రాండెడ్ వస్తువులనే వాడటము, బ్రాండెడ్ కార్స్నే వాడటము, బ్రాండెడ్ డ్రెస్సెస్ వేసుకోవాలనుకోవడం, ఎప్పుడు కూడా చాలా ఆకర్షణీయంగా ఉండాలి. మన యొక్క హోదా ఎప్పుడు కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. నా హోదా నా డ్రెస్సింగ్ స్టైల్లో కావచ్చు, నేను వాడేటువంటి కార్లతో కావచ్చు అనేటువంటి ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ అయితే ఉంటుంది. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి జ్యేష్ఠ నక్షత్రం చాలా సహాయపడుతుంది. ధనయోగాలు, రాజయోగాలు కనుక జ్యేష్ఠ నక్షత్రం ఏర్పడితే చాలా మంచిది. ఇక రేవతి నక్షత్రము. రేవతి అధిదేవత పూష. చాలా కరుణ కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే ఇది మీనరాశిలో ఉంటుంది. జలతత్వ రాశి అయినటువంటి మీనంలో ఉండే పూర్ణ నక్షత్రము రేవతి. చాలా ఆర్ద్రత కలిగిన వ్యక్తులుగా ఉంటారు. మంచి మనసు ఉంటుంది. ఏదైనా ఎదుటి వ్యక్తి కష్టాన్ని చూస్తే చలించిపోయే వ్యక్తులుగా ఉంటారు. సాఫ్ట్ స్పోకెన్గా ఉంటారు. మృదుభాషలుగా ఉంటారు. చాలా అదృష్టవంతులుగా ఉంటారు. అటువంటి అదృష్ట యోగాలు కనుక నక్షత్రంలో ఏర్పడినట్టయితే అయితే చాలా త్వరగా కోపం రావడానికి అవకాశం ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకి. అంతే త్వరగా వెళ్ళిపోతుంది. అయితే గురువిల్లైనటువంటి మీనంలో ఎప్పుడైతే ఈ నక్షత్రం ఉన్న అందులో చంద్రుడు ఉంటారో వీరి మైండ్ ఎప్పుడూ కూడా ఇతరుల్ని గైడ్ చేసేటువంటి శక్తి కలిగి ఉంటుంది. ఏదైనా ఆపదలో ఉన్న వారికి సహాయం ఇచ్చేటువంటి తెలివితేటలు వీరికి ఉంటాయి. అందులోనూ గురువు, పంచమాధిపతి, తృతీయాధిపతి ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే మంచి అడ్వైజింగ్ కేపబిలిటీ, అంటే ఇతరులకు సలహాలు ఇచ్చి వారిని కష్టం నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి శక్తి ఉంటుంది ఈ రేవతి నక్షత్ర జాతకులకి. అలాగే జ్యోతిష్యము, ఇటువంటి ఆకల్ట్ సైన్సెస్ మీద అవగాహన, ఇంట్రెస్ట్, కొంత పట్టు కూడా సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఈ జాతకులకి. ఆస్ట్రాలజీకి సంబంధించిన కాంబినేషన్స్ రేవతి నక్షత్రంలో కనుక ఏర్పడినట్టయితే చాలా మంచిది. సాధారణంగా ధనవంతులుగా ఉంటారు. ఎందుకంటే బుధుడు ధనానికి ప్రతీక. ధనయోగాలు కనుక రేవతి నక్షత్రం ఏర్పడితే చాలా అద్భుతమైన ధనయోగాల్ని ఇస్తుంది ఆ కలయిక ఈ నక్షత్ర ప్రభావం వలన. ఆ తర్వాత శుక్రుడు నక్షత్రాలు. భరణి, దీనికి అధిదేవత యముడు. అంటే చాలా స్ట్రిక్ట్. వీరు ఎప్పుడు కూడా లైఫ్లో చాలా నియమబద్ధంగా ఉండాలి. అనైతికమైన పనులు చేసిన, ముఖ్యంగా మగవారి విషయంలో స్త్రీల పట్ల కొంత అనైతికంగా వ్యవహరించి వెంటనే వీరికి పనిష్మెంట్ అనేది వస్తుంది. అంటే వారి జీవితం ఎప్పుడూ కూడా ఇటువంటి కొన్ని నియమాలకి కట్టుబడే ముందుకి వెళ్లాల్సి ఉంటుంది. వీరికి సాధారణంగా తల్లితో కొంత సమస్యలు అనేవి ఉంటాయి. చతుర్థాధిపతి కనుక భరణి నక్షత్రంలో ఉండి ప్రాబ్లమెటిక్ కాంబినేషన్లో ఉంటే తల్లితో ప్రాబ్లమ్స్ ఉంటాయి. తల్లితో ప్రాబ్లమ్ని సూచిస్తుంది ఈ నక్షత్రము. అయితే వీళ్ళు చాలా నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. తనకి ఎవరైనా సహాయం చేసే వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం, తిరిగి వారికి సహాయం చేయాలనుకోవడము, ఎప్పుడూ కూడా వారిని గుర్తుపెట్టుకోవడం, వారు చేసిన సహాయాన్ని, ఇటువంటి చాలా మంచి లక్షణాలు ఉంటాయి ఈ నక్షత్ర జాతకులకి. ఇందులో కూడా ధనయోగాలు, రాజయోగాలు ఉంటే చాలా మంచిది. ఆ తర్వాతది పూర్వ ఫల్గుని నక్షత్రము. భగ అధిదేవత. అంటే
ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి నక్షత్రం సూచిస్తుంది ఆ దేవత. భగ అంటే అన్ని రకాల ఐశ్వర్యాలు, అందుకే భగవంతుడు అంటాము. ఇటువంటి పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించిన జాతకులకి లేదా పూర్వ ఫల్గుని నక్షత్రంలో గ్రహాలు కనుక ఉన్నట్టయితే రాజయోగ ధనయోగ గ్రహాలు ఎలా ఉంటాయి? ఈ నక్షత్రం సాధారణంగా లక్కీ నక్షత్రంగా చెప్పబడింది. ధనయోగ రాజయోగాలు కనుక ఈ నక్షత్రంలో ఏర్పడినట్టయితే, ఎందుకంటే ఇది సింహరాశిలో పూర్ణ నక్షత్రం, పవర్ అండ్ అథారిటీని సూచించేటువంటి నక్షత్రం, ఆత్మజ్ఞానం సూచించేటువంటి రాశి సింహరాశి, అలాగే పవర్ అండ్ అథారిటీని సూచించే రాశి. ఇందులో కనుక రాజయోగం ఏర్పడితే మంచి పవర్ అండ్ అథారిటీ అనుభవిస్తారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు, 10 మందిని శాసించే స్థితిలో ఉంటారు. ఈ విధంగా చాలా మంచి లక్షణాలని ఇస్తుంది. అంతేకాకుండా ఇది రవి యొక్క రాశి కాబట్టి కొంత ఈగో లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల సమస్యను కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా 7th లార్డ్, 12th లార్డ్ ఇటువంటి గ్రహాలు కనుక ఈ పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉన్నట్టయితే కొంత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల సమస్యలు తెచ్చుకోవడము ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడైతే శుక్రుడి నక్షత్రం అయ్యి రవి యొక్క ఇంట్లో ఉందో, మ్యారేజ్కి సంబంధించిన గ్రహం కావచ్చు, 12th లార్డ్, 5th లార్డ్, 7th లార్డ్ ఈ నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే కొంతవరకు ఆపోజిట్ సెక్స్ని ఈజీగా అట్రాక్ట్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. దానివల్ల సమస్యను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు కొంత జాగ్రత్తని పాటించాలి. ఏదైనా సరే ఇది మల్టిప్లై చేసేటువంటి నక్షత్రం పూర్వ ఫల్గుని అంటే సంపదలు ఇస్తే అవి మల్టిప్లై అవుతూ ఉంటాయి. జ్ఞానం ఎప్పుడు కూడా జ్ఞానార్జన చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఇటువంటి మంచి లక్షణాలు సూచిస్తుంది ఈ నక్షత్రము. తర్వాత నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రము. ఇది ధనుసు రాశిలో ఉంటుంది. గంగ ఆపహ నీరు అధిదైవం ఈ నక్షత్రానికి. ఎప్పుడు కూడా వీరు చాలా ప్లెజెంట్ మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు, మంచి వ్యక్తులుగా ఉంటారు. అందరితో కూడా మంచిగా మాట్లాడుతూ వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వెళ్తే రిలీఫ్గా ఫీల్ అవుతాము. అంటే వారి నేచరే అలా ఆహ్లాదకరంగా ఉంటుంది చంద్రుడు కనుక అందులో ఉన్నట్టయితే. అయితే ఇది ఎప్పుడైతే ఆపహ అంటే జలానికి సంబంధించిన నక్షత్రము, తీర్థయాత్రలు, తీర్థ స్నానాలు ఇలాంటి వాటిని సూచించేటువంటి నక్షత్రం. అటువంటి వాటి వల్ల వీళ్ళకి మేలు జరుగుతుంది. భాగ్యాధిపతి, పంచమాధిపతి కనుక పూర్వాషాఢ నక్షత్రంలో మంచి యోగంలో ఉంటే వీరెంతగా తీర్థయాత్రలు చేస్తారో, తీర్థ స్నానాలు చేస్తారో వీరి యొక్క జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతి అంత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ధనవంతులై ఉంటారు. ధనయోగాలు కనుక అందులో ఉన్నట్టయితే అది చాలా మంచిది. చాలా తెలివైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. అయితే ఈజీగా వాళ్ళు ఇతరుల్ని అపార్థం చేసుకోవడము, ఇతరులు చెప్పిన మాట మీద అపార్థం చేసుకోవడము అనేటువంటి లక్షణం ఉంటుంది. కాబట్టి దీన్ని కొంత వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత శని నక్షత్రాలు. పుష్యమి నక్షత్రం, దీని గురువు అధిదేవత. చాలా సమర్థవంతులైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా కానీ ఆలోచించి నిలబడి తట్టుకుని ఆలోచించి పరిష్కారం వైపు అడుగులు వేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. వీరి మనస్తత్వం అలా ఉంటుంది. ఒక కంపెనీలో మేనేజర్స్ కావచ్చు, ఒక సంస్థకి అది యజమాని అయ్యుండి రాజయోగ కాంబినేషన్స్ కనుక ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి మేనేజర్ క్యాపబిలిటీ, ఒక సంస్థను నిర్వహణ చేసేటువంటి సామర్థ్యము ఇవన్నీ కూడా ఇస్తుంది ఈ పుష్యమి నక్షత్రము. అయితే కొంతవరకు గురువు అధిదేవత కాబట్టి, ఇది శని నక్షత్రమైనప్పటికీ అధిదేవత గురువు కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి అనైతికమైన పనులు చేస్తారో, ఉదాహరణ కిందకి చెప్పినట్టు 7th లార్డ్, 12th లార్డ్, 5th లార్డ్ వీళ్ళు కనుక నెగిటివ్ కాంబినేషన్లో ఈ పుష్యమి నక్షత్రంలో ఉన్నట్టయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వైపు వెళ్ళడము, దానివల్ల సమస్యలు కొని తెచ్చుకోవడము ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అయితే ఇది సాధారణంగా శుభకార్యాలు చేయడానికి చాలా మంచి నక్షత్రంగా చెప్పబడింది. పుష్యమి అంటే పుష్టిని సూచించేటువంటి నక్షత్రము. ఇక అనురాధ నక్షత్రము, మిత్ర అధిదైవము. ఎందుకంటే రవికి మిత్ర అని పేరుంది, మిత్రాయ నమః అంటాము. ఇది కూడా రవికి సంబంధించినటువంటి అధిదేవత అయినటువంటి నక్షత్రము. చాలా మంచి స్నేహశీలులుగా ఉంటారు, అందరితో స్నేహంగా వ్యవహరించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే ఇది వృశ్చిక రాశిలో వస్తుంది. ఈ రాశి అలాంటిది. వృశ్చిక రాశి అంటే అందరితో ప్రేమగా ఉండాలనుకునేటువంటి తత్వము, స్నేహానికి విలువిచ్చేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అలాగే వృశ్చికం అనేది కాలపురుష చక్రంలో 8వ స్థానం కాబట్టి సీక్రెట్స్ని మెయింటైన్ చేయగలగడము, సీక్రెట్కి సంబంధించిన సంస్థల్లో పనిచేసి రాణించడము ఇలాంటి వాటికి చాలా మంచిది. వృత్తిపరమైనటువంటి కాంబినేషన్స్ కనుక అనురాధ నక్షత్రం నుండి అటువంటి దశలు నడుస్తున్నప్పుడు వీరు సీక్రెట్ ఏజెన్సీకి సంబంధించిన సంస్థలో పనిచేయడము,
ఇలాంటి ఫలితాలను కొంతవరకు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అలాగే సీక్రెట్ అఫైర్స్ వలన ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం, ఇది కూడా సూచిస్తుంది ఆ కాంబినేషన్స్ కనుక ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే. ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం, అహిర్భుజ్ఞ అధిదైవత. సాధారణంగా మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది, వీళ్ళకి మంచి స్నేహశీలులుగా ఉంటారు, అందరితో కూడా ప్రేమను పంచేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే ఇది మీనరాశిలో వస్తుంది ఈ నక్షత్రం. అది గురువు నక్షత్రము, జలరాశి, ఆర్ద్రతను సూచించేటువంటి నక్షత్రం. అందులోని దీనికి ఈ నక్షత్రాధిపతి శని. గురుశనుల యొక్క ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా మంచిదే, ఆ ఇద్దరి యొక్క రిలేషన్ ఎప్పుడు కూడా మంచి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి నక్షత్రం. అందుకే వీరు ఏ ఉద్యోగంలో ఉన్నా అందరినీ కలుపుకోపోయే వ్యక్తులుగా ఉంటారు, అందరి దగ్గర కూడా మంచి పేరునే సంపాదించుకుంటూ ఉంటారు. అది వీరికి ఒక ప్లస్ పాయింట్. ఇది ఎప్పుడు కూడా గొడవలకు దూరంగా ఉండి అందరితో మంచిగా ఉన్నట్టయితే వీరికి జీవితంలో అభివృద్ధి అనేది ఉంటుంది. చాలా మంచి నక్షత్రంగా చెప్పబడింది ఉత్తరాభాద్ర నక్షత్రం. ఆ తర్వాత కుజుడి నక్షత్రాలు, మృగశిర, చంద్రుడు అధిదేవత. అందుకే వీరికి ఎప్పుడు కూడా భోగాలు, విలాసాలు, మంచి ప్లేఫుల్ లైఫ్ లీడ్ చేయాలి, ఆకర్షణీయంగా కనపడాలి, అందంగా డ్రెస్ చేసుకోవాలి, ఇటువంటి కొంత మనస్తత్వం ఉంటుంది. వీరు ఎక్కువగా ట్రావెలింగ్ ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. మృగశిరము అంటేనే ఇప్పుడు వేటాడడాన్ని సూచిస్తుంది. అంటే ఈ రోజుల్లో చెప్పాలి అంటే అటవీ ప్రాంతాలు సందర్శన చేయాలని, హిల్లీ ఏరియాస్ని సందర్శన చేయడము, ఎప్పుడు కూడా ట్రావెలింగ్ చేస్తూ చాలా ప్లేసెస్ని చూడాలనుకోవడం, ఇటువంటి వాటి పట్ల అభిరుచి అనేది ఉంటుంది. అటువంటి ప్రొఫెషన్ సంబంధించిన కాంబినేషన్స్ కనుక ఈ నక్షత్రం ఉంటే అటువంటి ప్రొఫెషన్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. వీరెప్పుడు కూడా భోజన ప్రియులుగా ఉంటారు. అందుకే ప్రొఫెషన్ కాంబినేషన్ కనుక కొన్ని గ్రహాలతో కూడి, శుక్రుడు, చంద్రుడు, ఇటువంటి గ్రహాలు కనుక ఈ నక్షత్రంలో యోగంలో ఉంటే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో రాణించడానికి హెల్ప్ చేస్తుంది ఈ నక్షత్రము. అయితే ఎప్పుడు కూడా కొంత వెతకడాన్ని సూచిస్తుంది మృగశిర అంటే. 5th లార్డ్ కనుక మృగశిరలో ఉన్నట్టయితే ఎప్పుడు కూడా తను ఏదైతే ఒక వ్యక్తి నుంచి ప్రేమను కోరుకుంటారో అటువంటి ఒక ప్రేమికుడిని లేదా ప్రియురాల్ని ఎప్పుడూ వీళ్ళు వెతుకుతూ ఉంటారు వీరి జీవితంలో. ఎవరి వల్ల వీరికి సంతోషము, సుఖము లభించదు. ఈ విధమైనటువంటి మనం అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏ లార్డ్ ఆ నక్షత్రం ఉన్నాడు అనేది కూడా చాలా ముఖ్యము. ఆ తర్వాత చిత్తా నక్షత్రం, ఇంద్రుడు అధిదేవత. చాలా ఆర్టిస్టిక్ వ్యక్తులుగా ఉంటారు. ఏదైనా సరే నిర్మించడము, ఇలా ఆర్కిటెక్ట్స్ అంటాము, ఇటువంటి వాటిని సూచిస్తుంది ఈ చిత్తా నక్షత్రము. వీరెప్పుడు కూడా కుజుడు అధిదేవత కాబట్టి వారికి ఏదైనా ఛాలెంజ్ ఇస్తే వారి యొక్క 100% ప్రొడక్టివిటీ అనేది బయటకు వస్తుంది. ఏదైనా ఛాలెంజ్ ఇచ్చి ఇది నువ్వు చేయలేవు అంటే చేసి చూపిస్తారు. ఇటువంటి ఒక పోరాట పటిమ, పోరాట తత్వము, ఛాలెంజెస్ తీసుకునేటువంటి స్వభావం అనేది ఉంటుంది. కాబట్టి వృత్తిపరమైనటువంటివి, క్రీడాపరమైనటువంటి కాంబినేషన్స్ కనుక చిత్తా నక్షత్రంలో ఉన్నట్టయితే ఆ రంగాల్లో రాణించడానికి ఈ నక్షత్రం చాలా బాగా సహాయపడుతుంది. ఆ తర్వాతది ధనిష్ట నక్షత్రము, వసువు అధిదేవత. వసువు అంటేనే సంపదను సూచించినటువంటి దేవత. అందుకే ధనిష్ట పేరు కూడా ధనిష్ట. ధనాన్ని సంపాదించడంలో చాలా అనురక్తిని కలిగి ఉంటారు. ధనయోగాలు కనుక ఈ నక్షత్రంలో ఏర్పడినట్టయితే అద్భుతమైనటువంటి ధనయోగాలను అనుభవిస్తారు ఆ గ్రహ దశల్లో ఈ జాతకులు. చాలా విపరీతమైనటువంటి ధనాన్ని సంపాదించడము, సమాజంలో ధనవంతులుగా కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కూడా ఇస్తుంది ఈ నక్షత్రము. అయితే కేవలం చంద్రుడు ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు పుట్టడం కాదు, ధనయోగాలు ఆ నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే. అలాగే బాధ్యతలను స్వీకరించి దాన్ని నిర్వర్తించేటువంటి ఒక మనోధైర్యం కూడా ఉంటుంది. ఇది కుజుడు నక్షత్రం కాబట్టి ఎప్పుడు కూడా ఎటువంటి కష్టం వచ్చినా చెదిరిపోకుండా మనోనిబ్బరంతో ఉండగలిగేటువంటి మంచి దృఢమైనటువంటి మనసును కూడా సూచిస్తుంది ఈ నక్షత్రము. ఆ తర్వాత రాహు నక్షత్రాలు, ఆరుద్ర, దీనికి రుద్రుడు అధిదైవము కాబట్టి ఎప్పుడు కూడా రూల్స్ను ఫాలో చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆ రూల్స్ని అతిక్రమిస్తే వీళ్ళు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడము, ఇటువంటి నేచర్ అనేది ఉంటుంది. చాలా డిసిప్లిన్డ్ వ్యక్తులుగా ఉంటారు. ఇది వీరి మనస్తత్వము. అయితే కొంత ఇటువంటి ఒక రూల్స్ని అతిక్రమిస్తే తట్టుకోలేని తత్వం ఉండడం వలన 7th లార్డ్ కనుక ఆరుద్ర నక్షత్రంలో ఉంటే జీవిత భాగస్వామి పట్ల ఎప్పుడూ చాలా స్ట్రిక్ట్గా ఉండడము, చాలా రూల్స్ పెట్టడం. అందుకే ఉదాహరణకి పురుష జాతకంలో ఏంటంటే వాళ్ళు స్త్రీలు ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఈయన అన్ని రూల్స్ ఆయనకి ఇంట్లో ఏది చేయాలన్నా కానీ రూల్ ప్రకారం చేయాలంటారు. ఇటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి వీరికి ఉంటాయి. అలాగే 5th లార్డ్ కనుక నక్షత్రంలో ఉన్నట్టయితే పిల్లల్ని ఎప్పుడు కంట్రోల్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. పిల్లలు ఎప్పుడు చాలా స్ట్రిక్ట్ వాతావరణంలో పెరుగుతూ ఉంటారు.
ఉదయం ఎన్నింటికి లేవాలి, ఎలా ఉండాలి, రొటీన్ ఎలా ఉండాలి, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, ఇలా ఎక్కువగా వారి మీద రూల్స్ని ఇంపోజ్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇది ప్లస్ మైనస్ రెండూ కూడా కాబట్టి దీని మీద వీళ్ళు కొంత ఎక్సర్సైజ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం, వాయువు అధిదేవత. స్వాతి అంటేనే అట్రాక్టివ్ పవర్ ఉండేటువంటి నక్షత్రం. అందరినీ అట్రాక్ట్ చేసేటువంటి గుణం ఉంటుంది. ఫ్రెండ్షిప్ని ఇష్టపడే వ్యక్తులై ఉంటారు. అందరినీ కలుపుకుని ముందుకెళ్ళేటువంటి వ్యక్తులుగా ఉంటారు. సాధారణంగా రిలేషన్షిప్స్ అంటే ఇష్టపడతారు, కానీ అది చాలా హెల్దీ అయినప్పుడే రిలేషన్ని కంటిన్యూ చేసి ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇది శుక్రుడు నక్షత్రం రాశి అయినటువంటి తులలో ఉంటుంది కాబట్టి స్నేహశీలులుగా ఉండడము, మంచి మృదువైన స్వభావం ఉండడము, ఇవన్నీ కూడా నక్షత్రానికి సహజంగా వస్తాయి. అయితే ప్రొఫెషన్కి సంబంధించిన కాంబినేషన్స్ ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే వారు పనిచేస్తున్న సంస్థలో మంచి పేరు తెచ్చుకోవడము, అందరూ వీరిని ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉండడము, ఇటువంటి లక్షణాలని వీరు అనుభవిస్తారు. అలాగే చాలామంది వీరిని ఇష్టపడి లైక్ చేసి ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి పొలిటీషియన్స్కి ఈ నక్షత్రంలో అటువంటి పొలిటికల్ కాంబినేషన్ ఉంటే చాలా మంచి మాస్ ఫాలోయింగ్ ఉండి ఎప్పుడూ కూడా ఎన్నికల్లో విజయాలు సాధించడము, ఇటువంటి రిజల్ట్స్ని అనుభవిస్తారు. అలాగే తర్వాత శతభిష నక్షత్రము, వరుణుడు దేవత. శతభిష కూడా డిసిప్లిన్ సూచించేటువంటి నక్షత్రం. అయితే కొంత గ్రీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ శతభిష నక్షత్రము కుంభరాశిలో వస్తుంది. ఇది కాలపురుష చక్రంలో 11వ ఇల్లు, 11th హౌస్. సొసైటీలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, ఒక విఐపిగా ఉండాలి, ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది రాహు యొక్క నక్షత్రము. అయితే ధనయోగ రాజయోగాలు కనుక ఈ నక్షత్రం ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది ఈ నక్షత్రము. ఎందుకంటే దానివల్ల అద్భుతమైనటువంటి ధనయోగాలు, రాజయోగాలు, ఏ రంగంలో ఉన్న టాప్లో ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ అనేది ఇస్తుంది ఈ నక్షత్రము. ఇక కేతు నక్షత్రాలు. మొట్టమొదటి అశ్విని నక్షత్రము. దీనికి అశ్విని దేవతలు అధిదేవతలు. ఇది అగ్నితత్వ నక్షత్రం. ఇది కేతు నక్షత్రం కాబట్టి కొంతవరకు షార్ట్ టెంపర్ ఉంటుంది, తీవ్ర స్వభావం ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, హీలింగ్ పవర్ని సూచిస్తుంది ఈ అశ్విని నక్షత్రము. అశ్విని దేవతలు ఎప్పుడైతే అధిదేవత అవుతారో హీలింగ్ పవర్ని చూపిస్తుంది. ఆస్ట్రాలజీ వంటి కాంబినేషన్స్ ఈ నక్షత్రం అంటే చాలా చాలా మంచిది. మంచి ఆస్ట్రాలజికల్ గైడెన్స్ ఇవ్వగలరు వీళ్ళు. అలాగే డాక్టర్స్, సర్జన్స్, ఇటువంటి వారికి ఈ నక్షత్రంలో ఆ కాంబినేషన్స్ ఉంటే మంచి డాక్టర్స్గా, సర్జన్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. హీలింగ్కి సంబంధించినట్టు ఏ ప్రొఫెషన్లో అయినా సరే వీరు బాగా రాణిస్తూ ఉంటారు ఆ కాంబినేషన్స్ ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే. చంద్రుడు ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే కొంత కోప స్వభావాలుగా ఉంటారు, సత్యాన్వేషణ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు, దైవచింతన ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు. ఇక మఖ నక్షత్రము. పితృదేవతలు అదే దేవతలు. ఎప్పుడు కూడా బాధ్యతలతో కూడుకున్నటువంటి వ్యక్తులై ఉంటారు వీరు జన్మతః. 4th లార్డ్ కానీ 10th లార్డ్ కానీ ఈ నక్షత్రంలో ఉన్నట్టయితే చిన్నప్పటి నుంచి కూడా బాధ్యతల్ని మోస్తూ పెరిగిన వ్యక్తులుగా ఉంటారు. తన తమ్ముళ్ళు, తన చెల్లెళ్ళు, వీళ్ళందరినీ కూడా వాళ్ళే చూసుకుంటూ పెంచి పెద్ద చేయడము, ఇటువంటి బాధ్యతాయుతమైన వ్యక్తులై ఉంటారు ఈ నక్షత్రంలో కనుక కాంబినేషన్స్ ఉన్నట్టయితే. చంద్రుడు ఈ నక్షత్రం ఉన్నట్టయితే మఖ నక్షత్రంలో, ఇది సింహరాశిలో వస్తుంది కూడా కొంత ఈగో పవరు, షార్ట్ టెంపర్, దీనివల్ల సమస్యలు ఎక్కువగా కొని తెచ్చుకుంటూ ఉంటారు. వీరు ఈ ఈగో లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా వినకుండా, అది సరైనటువంటి అడ్వైస్ అని తెలిసినా, సలహా అని తెలిసినా, కేవలం ఈగో ప్రాబ్లంతో దాన్ని పక్కన పెట్టి సమస్యను కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి దీని మీద వీరు కొంత ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా మంచిది. అలాగే మూలా నక్షత్రం. దీనికి నిరుత్తు దేవతలు. మూల అంటేనే జ్ఞానాన్వేషణని సూచించే నక్షత్రము. ఇది అమ్మవారికి సంబంధించిన నక్షత్రంగా చెప్తారు. అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల అనురక్తి కలిగి ఉంటారు. ఆకల్ట్ సైన్సెస్కి చాలా మంచిది. అదేవిధంగా ఈ కేతు నక్షత్రాలన్నింటిలో కంటే మూల స్పెసిఫిక్గా ఎక్కువగా ఆధ్యాత్మికానికి సంబంధం ఉన్నటువంటి నక్షత్రం. వీళ్ళు కేతు హీలింగ్ అనేది ఒక లెవెల్లోనే ఉంటుంది, ఒక పర్సనల్ లెవెల్లో ఉంటుంది. కానీ మూల ఒక సమాజాన్ని ప్రభావితం చేయడము, చాలామంది సమాజాన్ని, ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ప్రభావితం చేసేటువంటి వ్యక్తులై ఉంటారు తమ జ్ఞానం ద్వారా. ఆ కాంబినేషన్స్ ఆ నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే 5th లార్డ్, 9th లార్డ్, ఇటువంటి లార్డ్స్ ఆ నక్షత్రంలో ఉన్న అలాంటి వ్యక్తులుగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కూడా సత్యాన్వేషణను ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. జ్ఞానాన్ని సంపాదించాలి, మన వైదిక ధర్మంలో ఏ జ్ఞానం అయితే ప్రతిపాదించబడిందో దాని గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు ఈ మూలా నక్షత్ర జాతకులు. ఆ కాంబినేషన్స్ కూడా అలా ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని అనుభవిస్తారు. వారి వల్ల చాలా మందికి ప్రయోజనం అనేది ఉంటుంది. హీలింగ్ అనేది, స్పిరిచువల్ హీలింగ్ అనేది చాలా మాస్ లెవెల్లో ఉంటుంది.
ఈ విధంగా మనం నక్షత్రాల యొక్క ప్రభావాల్ని కేవలం చంద్రుడి స్థితి నుంచే కాకుండా ఇతర గ్రహాలు కూడా నక్షత్రంలో ఉంటే ఎలా ఉంటాయి ఫలితాలు అనేటువంటి దృష్టికోణంలో చూసినప్పుడు మనకి ఈ నక్షత్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.